కార్తీక మాసం లాస్ట్ కదండి సోమవారం. ఈసారి పాడ్యమి కూడా మనకు సోమవారమే వచ్చింది కాబట్టి నేనైతే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళానండి. ఎప్పుడు ఎలా కార్తీక మాసంలో వెళ్తామో అలాగే శివాలయానికి వెళ్ళి లోన అడుగు పెట్టాను. ఫస్ట్ స్వామివారిని దర్శనం చేసుకుందామని అభిషేకం అయితే జరుగుతుంది. లాస్ట్ చివరికి వచ్చేసింది అనమాట అభిషేకం కూడా. ఇంకా నేను వెళ్ళే లోపల నందీశ్వరుడునైతే అసలు అలా చూడగానే నాకైతే ఎంత మంచిగా అనిపించిందండి, చాలా బాగా అనిపించింది అనమాట. ఇలా చక్కగా అలంకరణ చేసి పసుపు కుంకుమతో గంధంతో ఇలా అలంకరణ చేసి ఇలా పూల మాల వేసేసరికి నాకైతే చాలా బాగా అనిపించిందండి. నందీశ్వరుడు ఓం నందీశ్వరాయ నమః అంటూ స్వామివారికి అయితే దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకొని నంది కొమ్ముల పై మధ్యలో నుంచి చూడాలంటారు కదండి శివుడిని, అలాగే చూశానండి. చూస్తే నాకు ఒక్కసారే కార్తీక మాసం ఇన్ని రోజులు నేను పూజ చేస్తూ వెళ్తూ ఉన్న గుడికి చూస్తూ ఉన్న స్వామివారిని నాకు ఏమనిపించలేదండి. ఒకేసారి అసలు స్వామివారి నంది కొమ్ముల మధ్యలోంచి చూడగానే ఒక తెలియని వైబ్రేషన్ వచ్చేసిందండి బాడీలో. ఇంకా తెలియకుండానే వణుకొచ్చేసి బూత్ బాంబ్స్ వచ్చేసి అసలు తెలియకుండానే ఒక రకంగా అయిపోయిందనమాట. ప్రాణం అంతా ఒక రకంగా అయిందంటారు చూసారా అండి, అలాగే నాకు ఒక రకంగా అయిందనమాట. ఏంటి ఇలా అయిందని చెప్పేసి ఎమ్మటే నేను అలా ఆఫ్ చేసి ఇలా చూశానండి పైనుంచి. చూసేసి స్వామివారికి అయితే దండం పెట్టుకున్నాను. మా వారైతే చాలా బాగుంది, అలాగే ఉంచేసేయమ్మా ఒకసారి నేను కూడా చూసుకుంటానని చెప్పేసి అని అంటూ వీడియో తీశారండి. ఒక్కసారి అయితే చూడండి ఆ శివుడు అయితే ఎంత చక్కగా కనిపించాడండి. నేనైతే ఒకేసారి మనసులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం అరుణాచల ఈశ్వరాయ నమః అంటూ నేనైతే స్వామివారిని అయితే దండం పెట్టుకున్నానండి. ఇంకా నేనైతే కార్తీక మాసం నెల రోజులు చక్కగా పూజ చేసుకొని స్వామివారి గుడికి వచ్చాను. ఆ శివుడు అనుగ్రహం అయితే నా పైన ఉంటుందని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా యజమాన